శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్యమిది బ్రాహ్మ్యమిది క్షాత్రమల్ల గజ్జాఘోష పూకలే ఎత్తించెరా పలనాట పౌరుషమ్మే పొంగెరా. పలనాడు పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేవి పలనాటి యుద్ధం, కోడి పందాలు, నాగులేరు, చంద్రవంక. అనన్య సామాన్యమైన పలనాటి చరిత్రలో ప్రధాన పాత్రలు బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ. మరో అరుదైన యోధుడు కన్నమదాసు. బ్రహ్మనాయుడి మానసపుత్రుడిగా పేరొందిన కన్నమదాసు వీరసేనానిగా, అలుపెరుగని యోధుడిగా పలనాటి యుద్ధములో చిరస్థాయిగా నిలిచాడు. గురజాల రాజధానిగా గల నలగామరాజు రాజ్యంలో మంత్రిని నాగమ్మ కాగా, మాచర్ల రాజధానిగా ఉన్న మలిదేవుని రాజ్యములో మంత్రి బ్రహ్మనాయుడు. ఈ మంత్రుల ప్రధాన పాత్రలతో సాగిన పలనాటి యుద్ధం కారంపూడిలో జరిగింది. బ్రహ్మన్న ధర్మపక్షపాతి, సంఘ సంస్కారి. అన్ని కులాల వారిని వైష్ణవులుగా మార్చి వర్ణ వర్గరహిత సమాజ స్థాపన చేసి చాపకూడు సిద్ధాంతం పేరున ఏకపంక్తి భోజనం ఏర్పాటు చేసి చరిత్రలో ప్రసిద్ధి పొందాడు. నాయకురాలు నాగమ్మ పలనాటి యుద్ధానికి బీజం. ఆమె శివభక్తురాలు, కార్యదీక్షాపరురాలు. అనుగురాజు గురజాల నుండి గామాలపాడు ప్రాంతం అడవుల్లో వేటకు వెళ్లి అలసిన సమయములో నాగమ్మ ఆ అనుగురాజుకు విందు ఏర్పాటు చేసింది. అందుకు ప్రతిఫలంగా ఒకరోజు మంత్రి పదవి కోరిన సాహసి ఆ అవకాశాన్ని జారవిడవకుండా పలనాడు రాజ్యాన్ని రెండుగా చేయించి పలనాటి యుద్ధానికి నాంది పలికిన తొలి మహిళా మంత్రిని నాగమ్మ. ఈమె తన స్వంత గ్రామమైన జిట్టగామాలపాడులో శివాలయం నిర్మించగా, బ్రహ్మనాయుడు మాచర్లలో చెన్నకేశవ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఈ పలనాటి చరిత్ర ఆధారంగా చలనచిత్ర రంగంలో 5 దశాబ్దాల క్రితమే పలనాటి యుద్ధం పేరుతో 2 సినిమాలు ప్రదర్శనకు నోచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో పశ్చిమోత్తరంగా కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతమే పలనాడు. మాచర్ల, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మాచర్ల, రెంటచింతల, గురజాల, దుర్గి, వెల్దుర్తి, కారెంపూడి, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాలుగా విభజింపబడింది. కారంపూడిలో ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజున బ్రహ్మనాయని నృసింహకుంతము, బాలచంద్రుని సామంతము, కన్నమదాసు భైరవ ఖడ్గము, మరికొన్ని ఆనాటి యుద్ధవీరులు ఉపయోగించిన ఆయుధాలను అలంకరించి గ్రామోత్సవం జరపటం ప్రపంచంలో మరెక్కడా లేని ఆచారంగా చెప్పవచ్చు. ప్రతి ఏటా కార్తీక అమావాస్య నుండి 5 రోజుల పాటు సాగే ఈ ఉత్సవంలో రాచగావు, రాయబారం, మందపోరు, కోడిపోరు,
కల్లిపాడు పేర్లతో జరగటం పలనాటి యుద్ధాన్ని జ్ఞప్తికి తెస్తుంది. రాచగావు నాడు పిన్నలు, పెద్దలు, కొమ్మరాజులు, పోతురాజులు, కన్నమనీడులు, ఆచారవంతులు అందరికీ పీఠాధిపతి కంకణ ధారణ చేస్తారు. వీరంతా కూర్చొని ఉండగా పలనాటి వీర విద్యావంతులు రాచగావు కథ చెప్తారు. రెండో రోజు వీర విద్యావంతులు అలరాజు రాయబారం కథను, నాలుగవ రోజు పీఠాధిపతి బ్రహ్మనాయుడి వేషధారణ చేసి కోడి పందెములు జరుపుతారు. ఐదవ రోజు లంకన్న ఒరుగు ఈ కథతో ఉత్సవం ముగుస్తుంది. పలనాటి చరిత్రకు ప్రతీకగా 12వ శతాబ్దిలో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో నాయకురాలు నాగమ్మచే నిర్మించబడ్డ శివాలయం నేటికి ప్రధాన సాక్ష్యంగా మిగిలింది. మహిళా మంత్రినిగా పేరున్న ఆరవెల్లి నాగమ్మ స్వగ్రామం జిట్టగామాలపాడు. అదే నేడు గామాలపాడుగా పిలువబడుతున్నది. నాగమ్మ నిర్మించిన ఈ దేవాలయ శోభ అత్యంత వైభవోపేతం. ఈ దేవాలయ చెక్కడాలు చూస్తే అప్పటికే శిల్పకళ ఎంతగా అభివృద్ధి చెందిందో చెప్పకనే తెలుస్తుంది. నాగులేరుకు సమీపంలో గామాలపాడుకు 1 కిలోమీటరు దూరములో ఉన్న ఈ దేవాలయాన్ని అందరూ భక్తితో దర్శించాల్సిందే. చరిత్రకు సాక్ష్యంగా మిగిలిన ఈ ఆలయం గామాలపాడు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందటానికి దోహదం చేస్తుంది. పరవళ్ళు త్రొక్కుతూ గలగలా పారే కృష్ణమ్మ, ఇక్కడ కాసేపు ఆగమ్మ అంటూ కృష్ణానదిని తన కౌగిట్లో పెట్టుకుంది పలనాడు. సుమారు 100 కిలోమీటర్ల దూరం వరకు పలనాడు అంచున ప్రవహించే కృష్ణానదిపై శోభాయమానంగా తీర్చిదిద్దిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు పలనాడుకు ఒకవైపు ముఖద్వారమయ్యింది. 5.5 దశాబ్దాల క్రితం అప్పటి ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ పలనాడులో అడిగిడి సాగరు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ ఇది ఒక ఆధునిక దేవాలయం, ఆయకట్టు ప్రాంతమంతా ఈ ప్రాజెక్టు వల్ల సస్యశ్యామలంతో కనువిందు చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలు ఫలించి ఈ ప్రాజెక్టు పలనాటి వాసులకు చక్కని వరమైంది. 110 చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగి 408 టీఎంసీల నీటి విలువ సామర్థ్యంతో నాగార్జున సాగర్ జలాశయం మానవ నిర్మిత జలాశయంగా ప్రపంచ స్థాయిలో ద్వితీయ స్థానంలో ఉంది. దేశ విదేశాల నుండి అనేక మంది పర్యాటకులు ఈ సుందర దృశ్యాలను దర్శించేందుకు రావటంతో ఇది ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా మారింది. ఈ ప్రాజెక్టు వల్ల పలనాడు ప్రాంతం సస్యశ్యామలమై వరి, పత్తి, మిర్చి పండిస్తూ రైతులు, ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతున్నారు. నాగార్జున సాగర్కు 25 కిలోమీటర్ల దూరంలో మాచర్ల పట్టణానికి ఆనుకొని ప్రవహించే చంద్రవంక నదీ తీరాన నదీ ప్రవాహం తూర్పు, పశ్చిమోత్తర దిశల నుండి ఉత్తరం వైపుగా మళ్లే ప్రదేశంలో నిర్మితమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం పలనాడులో ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దేవాలయంలో ఉన్న శాసనాలను బట్టి ఇది హైహయ వంశీయులు స్థాపించినట్లు చరిత్ర చెబుతోంది. మేడాంబిక కుమారుడైన ఆదిత్యుడు ఈ ఆలయంలో నాగస్తంభ ప్రతిష్ఠ చేసినట్లు తెలిపే శాసనం
ఇప్పటికీ నిదర్శనంగా ఉంది. ఈ ఆలయంలో ఉన్న ఈ 4 స్తంభాలపై భారత, భాగవత, రామాయణ గాథలు, దశావతారాలు అత్యంత మనోహరంగా చెక్కి పురాణేతిహాసాలను నేటి తరాల వారికే కాక భవిష్యత్ తరాల వారికి తెలియచేయటం నాటి శిల్పకళా వైభవానికి ఒక మచ్చు తునక. ఈశాన్య దిశ వైపు ఉన్న ఈ స్తంభంపై భారత ఘట్టాలైన కర్ణార్జునుల యుద్ధం, పాచికలాట, అశ్వమేధయాగం, గదాయుద్ధం అత్యంత రమణీయంగా ఉన్నాయి. ఆగ్నేయంగా ఉన్న ఈ స్తంభంపై రామాయణములోని రసవద్ఘట్టాలైన మాయలేడిని వేటాడటం, వాలి సుగ్రీవుల యుద్ధం, రామరావణ యుద్ధం, కైలాసగిరిని ఎత్తటం లాంటి శిల్పాలు చూపరులను కనువిందు చేస్తాయి. నైరుతి దిక్కున గల ఈ స్తంభంపై వినాయక గజాసురుని యుద్ధం, త్రిపుర సంహారం, సాగర మథనం, దేవతా కూటమి, ఏనుగుల అభిషేకం లాంటి దృశ్యాలు అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. వాయువ్య దిశలో ఉన్న ఈ మరో స్తంభంపై గోవర్ధనగిరి, దశావతారాలు అత్యంత సుందర మనోహరంగా దర్శనమిస్తున్నాయి. చెన్నకేశవస్వామి కళ్యాణం ప్రతి ఏటా చైత్ర శుద్ధ త్రయోదశి నాడు మొదలుకొని చైత్ర బహుళ పంచమి వరకు జరుగుతుంది. పంచమి రోజున జరిగే రథోత్సవం ఈ ప్రాంతానికే ప్రత్యేక ఆకర్షణ. 1879లో సుమారు 10,000 రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ రథం ఎత్తు 60 అడుగులు. ప్రతి ఏటా ఈ రథంపై చెన్నకేశవ స్వామిని మాచర్ల పురవీధుల్లో ఊరేగిస్తుంటే భక్తులు, ప్రజలు వేలాది మంది ఈ ఉత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులవుతారు. ఈ దేవాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో చంద్రవంక నదిపై నాగార్జున సాగర్ కుడికాలువ నిర్మాణం చూపరులను ఆశ్చర్యపరుస్తుంది. బొంబాయి కంపెనీగా పేరొందిన ఈ వంతెన క్రింద చంద్రవంక ప్రవహిస్తుండగా పైన సాగర్ కుడికాలువ నీటి ప్రవాహం ఉరకలేస్తుంది. చంద్రవంక తీరాన ఉన్న మహాతటాకం ఇదే. ఇందులో ఒక దేవీ ఆలయం ఉండేది. ఈ ఆలయాన్ని అప్పట్లో భక్తులు కొలిచేవారు. ఈ తటాకాన్ని మహాదేవి తటాకంగా పిలవటం, రాను రాను అది మహాదేవి చర్లగాను, మాచర్లగాను దీనికి నామాంతరాలు కలిగినట్లు ఈ తటాకం చూస్తే తెలుస్తుంది. ఎత్తిపోతల ఒక అపూర్వ దృశ్య కావ్యం. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఈ జలపాతం నాగార్జున సాగర్కు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కూడా చంద్రవంక నదిపై నిర్మితమైనదే. సహజ సిద్ధంగా సుందర రూపంగా ఏర్పాటైన ఈ చంద్రవంక జలపాతం 70 అడుగుల ఎత్తు నుండి జాలువారుతూ పర్యాటకులను, పిల్లలను, పెద్దలను కనువిందు చేస్తుంది. ఈ ప్రాంతాన్ని దర్శించేందుకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం ప్రభుత్వం ఇక్కడ అతిథి గృహాలు కూడా ఏర్పాటు చేసింది. రాత్రులందు కూడా ఇది ఒక చక్కని దృశ్యంగా అనుభూతి కలిగించేందుకు ఇక్కడ మ్యూజికల్ లైటింగ్తో పార్కులను అలంకరించారు. ఈ జలపాతం ఒడ్డునే దత్తాత్రేయ స్వామి, రంగనాయక స్వామి, చాముండేశ్వరి దేవాలయం ఈ పర్యటనలో దర్శనీయ స్థలాలు. పూర్వంలో యతులు తపస్సు చేసుకున్న ఈ ప్రాంతాన్ని యతి తపోతల అనేవారు. అదే క్రమంగా కాలగమనంలో ఎత్తిపోతలగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం 1978లో ఈ జలాశయంలో
మొసళ్ల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో 8 రకాల మొసళ్లను ఈ జలపాతంలో వదిలారు. చుట్టూ పచ్చని చెట్లతో, పారే జలపాతంతో ఎత్తిపోతల కనువిందు చేస్తుంది. పుల్లరి ఉద్యమ యోధుడు కన్నెగంటి హనుమంతు. పలనాడు ప్రాంతములోని మించాలపాడు ఆయన స్వగ్రామం. పశువుల మేపు కోసం అడవికి వెళితే పన్ను చెల్లించాలని బ్రిటిషు ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టం ఉల్లంఘిస్తే శిక్షలు కఠినంగా ఉండేవి. అందుకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యశాలి, బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రించిన వీరుడు కన్నెగంటి హనుమంతు. చివరకు ఈయన బ్రిటిషు వారి చేతుల్లో అసువులు బాశారు. విశ్వవ్యాప్తంగా పేరొందిన శిల్పకళకు ప్రసిద్ధి ఈ దుర్గి గ్రామం. ఇక్కడ అంగుళం సైజు నుండి 6 అడుగుల పరిమాణం వరకు పలు భంగిమల్లో శిల్పాలు చెక్కటం ఈ గ్రామంలో శిల్పుల ప్రత్యేకత. ఇక్కడ దేవతామూర్తుల శిల్పాలే కాక దర్పణ సుందరి, పల్లెపడుచు, మాతృమూర్తి లాంటి ఒకంత శృంగారాలు ఒలికించే సుందర విగ్రహాలను సృష్టించటం ఈ దుర్గి శిల్పులకే చెల్లు. గౌతమ బుద్ధుడు, రాధాకృష్ణులు లాంటి పలు శిల్పాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాగార్జున శిల్పకళా కేంద్రం కాక ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఏర్పాటైన వెంకటేశ్వర శిల్ప కళాశాల, వేణుగోపాలస్వామి శిల్ప కళాశాల, దుర్గి శిల్ప కళాశాల ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ శిక్షణ పొందిన పలువురు శిల్పులు ఇతర ప్రాంతాలకు విస్తరించారు. శిల్పకళే కాకుండా ఆధ్యాత్మికత కూడా ఇక్కడ చోటు చేసుకుంది. ఈ గ్రామంలో పురాతన దేవాలయాలైన ఓంకారేశ్వర స్వామి ఆలయం, వీరభద్రాలయం, వేణుగోపాలస్వామి ఆలయం ప్రసిద్ధి చెందాయి. ఈ దేవాలయాల చెక్కడాలు, ఇక్కడి దేవాలయాలలోని విగ్రహాలను ఈ గ్రామ శిల్పులే చెక్కినట్లు శాసనాలున్నాయి. ధర్మవరంలో సుబ్బదాసు దేవాలయం కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. వ్యక్తి పూజకు ఇదొక తార్కాణం. ఈ గ్రామవాసులే కాక పలు గ్రామాల నుండి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి సుబ్బదాసును భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. అత్యంత సుందర మనోహరంగా నిర్మించిన ఈ దేవాలయ కట్టడాలు కూడా పలువురిని ఆకర్షిస్తున్నాయి. పలనాడును తాకే నల్లమల అడవి ప్రాంతాల అంచున కొండల మధ్య చూపరులను ఆకర్షించే ఇది గుత్తికొండ బిళం. పిడుగురాళ్లకు 20 కిలోమీటర్ల దూరంలో దక్షిణ కాశీగా పేరొందినది ఈ గుత్తికొండ బిళం. ఈ బిళంలో సుమారు 108 గృహలున్నట్లు ఆధారాలున్నాయి. ఈ గృహలో ఒక మార్గం నుండి కాశీకి జలమార్గం ఉన్నట్లు భక్తుల నమ్మిక. పూర్వం ముచికుందుడు అనే మహర్షి శ్రీకృష్ణుని సాక్షాత్కారానికై ఈ బిళంలో తపస్సు చేసినట్లు, ఇక్కడి చీకటి మల్లయ్యగా కొలువుదీరిన ఈ శివలింగాన్ని అప్పట్లో ఆయన ప్రతిష్ఠించాడని ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. పలనాటి యుద్ధానంతరం బ్రహ్మనాయుడు ఈ బిళంలోకి వెళ్లి తపస్సు చేసుకున్నాడని చారిత్రక పరిశోధక గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఏటా కారంపూడి తిరునాళ ముగింపు నాడు తిరునాళ్లలో ఊరేగిన ఆయుధాలను, కొణతాలను
ఈ బిళంలోని నీటి మడుగులో శుభ్రం చేస్తారు. ప్రధానమైన 2 మార్గాల్లో సుమారు 200 మీటర్ల దూరం లోపల ఉన్న స్వచ్ఛమైన నీటి మడుగులు ఈ బిళానికి ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ బిళంలోని నీటి మడుగులో స్నానమాచరిస్తారు. దైద బిళం సహజ సిద్ధంగా ఏర్పాటైన ఈ బిళంలో అమరలింగేశ్వర స్వామి ఆలయం ఒక ప్రత్యేకత. గురజాలకు 12 కిలోమీటర్ల దూరంలో పులిపాడు దైదల మధ్య చిట్టడవుల్లో కృష్ణానది తీరాన ప్రకృతి రమణీయంగా భక్తులకు ఆధ్యాత్మికతను చేకూర్చే ఈ బిళం ప్రతి సోమవారం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ బిళం నుండి గుత్తికొండ బిళానికి, కాశీ క్షేత్రానికి మార్గాలున్నట్లు భక్తుల విశ్వాసం. ఈ బిళంలో వేంచేసిన అమరలింగేశ్వర స్వామిని దర్శించాలంటే దాదాపు 1/4 కిలోమీటర్ దూరం గృహలోపలికి వెళ్లాల్సిందే. ప్రమిదలతో భక్తులు గృహలో ప్రవేశించి పూజలు చేస్తూ భక్తి పారవశ్యంతో పరవశిస్తారు. కృష్ణానదిలో స్నానం చేసి ఈ ద్వారం గుండా బిళంలోకి వెళ్లిన భక్తులు ఈ ద్వారం గుండా బయటకు వస్తారు. పలనాడులో భక్తులను ఆధ్యాత్మికంలో ముంచే మరో దేవాలయం సత్రశాల. రెంటచింతల మండలం జెట్టిపాలెం సమీపంలో కృష్ణానది ఒడ్డున ఏర్పాటైనదే ఈ సత్రశాల. భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి స్వయంభువుగా వెలసి భక్తుల పూజలను అందుకుంటున్నారు. విశ్వామిత్రుడు ఇక్కడ సత్రయాగం చేయటంతో ఈ ప్రాంతానికి సత్రశాల అని, శ్రీరాముడు తన అమోఘమైన ధనుర్విద్యా కౌశలంతో తన అస్త్రశస్త్రాలతో ఛత్రాకారంగా నిర్మించుటచే శస్త్రశాల అనియు ఈ క్షేత్రానికి పేరు వచ్చినట్లు భక్తుల నానుడి. ఈ ప్రాంతంలో మల్లేశ్వర స్వామి కాక కుమారస్వామి, సీతారామ లక్ష్మణులు, వీరాంజనేయ స్వామి, ఉత్తరేశ్వర స్వామి, చీకటి మల్లయ్య, చెన్నకేశవ స్వామి, కాలభైరవుడు దేవాలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. విశ్వామిత్రుడి శాపం వలన ఈ దేవాలయ ప్రాంగణంలో ఇప్పటికీ కాకులు వాలకుండుట భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. అలనాటి గడ్డకు నడిగడ్డ గురజాల. అనుగురాజు రాజ్యానికి రాజధాని గురజాల. చరిత్ర గతించిన ఆ చరిత్ర ఆనవాళ్లుగా ఇప్పటికీ ఈ గ్రామంలో ఆనాడే వెలసిన పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయం భక్తులకు కొంగు బంగారమైంది. ప్రతి ఏటా మార్గశిర శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఇక్కడ తిరునాళ్ల ఉత్సవాలు జరుగుతాయి. చుట్టుప్రక్కల ప్రాంతవాసులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ దేవాలయం సుమారు 1000 సంవత్సరముల క్రితం వెలసినట్లు ఆలయంలో గల ఈ శాసనము ద్వారా తెలుస్తుంది. గురజాలలోనే మరో ప్రసిద్ధ పురాతన దేవాలయం ఇష్టకామేశ్వర స్వామి దేవాలయం. ఇది కూడా పలనాటు రాజుల కాలము నాటిదే. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వస్థలం మన పల్నాడే. ఆయన దాచేపల్లి మండలం అలుగుమల్లిపాడులో జన్మించారు. ఈ గ్రామంలో గల శివాలయంలో ఆయన పూర్వీకులు అర్చకత్వం చేసేవారు. 1989లో పలనాడు ప్రాంతానికి వచ్చిన స్వామీజీ తన శిష్యులతో ఈ ఆలయాన్ని సందర్శించుకొని తన పుట్టిల్లుపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. పలనాట నాగార్జున సాగర్లో గల సాగరమాత ఆలయం క్రైస్తవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. తైమూరు ఖిల్లాగా ఔరంగజేబు నామకరణం చేసిన తుమ్మూరుకోట
ఔరంగజేబు వంశమైన తైమూరు పేరుతో ఆవిర్భవించి చివరకు తుమ్మురు కోట పేరుతో స్థిరపడింది. ఔరంగజేబు నిర్మించినట్లు చెప్పుకున్న మహమ్మదీయ ప్రార్థనా మందిరం ఈ గ్రామంలో అత్యంత పురాతనమైనది. మాచర్ల నుండి గురజాల వెళ్లే దారిలో పాల్వాయి గ్రామం వద్ద గల రాళ్లగుట్టలను కోడేరుగుట్టలని, కోళ్లగుట్టలని పిలుస్తారు. పలనాటి యుద్ధానికి ముందు వైరి వర్గాలైన నాగమ్మ, బ్రహ్మన్నల ఆధ్వర్యంలో కోడి పందాలు ఇక్కడే జరిగాయని, ఇక్కడ ఉన్న ఈ గుట్టలు ఒకవైపువి మాచర్ల బ్రహ్మన్న వర్గీయులవని, మరోవైపు గుట్టలు గురజాల నాగమ్మ వర్గీయులవని ఇక్కడి ప్రజలు అంటుంటారు. నాగులేరు కారంపూడి కనుమలలో పుట్టి పలనాడు ప్రాంతంలో విహరిస్తూ పెదకొదమగొండ్ల, దాచేపల్లి ప్రాంతాలను తాకుతూ భట్రుపాలెం వద్ద కృష్ణానదిలో కలిసేదే ఈ నాగులేరు. ఈ నాగులేరు ఆయకట్టు క్రింద వేలాది ఎకరాలలో రైతులు పంటలు పండించుకుంటూ సుభిక్షంగా జీవిస్తున్నారు. దక్షిణం నుండి ఉత్తరంగా ప్రవహించటమే ఈ నాగులేరు ప్రత్యేకత. రెడ్డి రాజులు పాలించిన తంగెడలో ప్రాచీన కోటగోడలు, బురుజులు, ముఖద్వారాలు నేటికి పర్యాటకులకు దర్శనమిస్తాయి. ఈ కోటగోడలను గ్రామ సరిహద్దుగా ఉంచుకొని గ్రామ నిర్మాణం జరిగింది. కాగా ఈ కోటగోడలు నేటికి అదే విధంగా గ్రామం నడిబొడ్డున పలనాటి చారిత్రకతకు సాక్ష్యంగా నిలిచాయి. మూకచింతపల్లి శతకకారుడు, యోగి అయిన వేమన ఈ గ్రామంలోనే జన్మించారు. ఈ గ్రామం నేడు చింతపల్లిగా కారంపూడి మండలములో దర్శనమిస్తుంది. నాయకురాలు నాగమ్మ యుద్ధ సమయములో తన సైన్యమోకను ఈ గ్రామంలో విడిది చేసినందున ఈ గ్రామానికి మూకచింతపల్లిగా నానుడి కలిగింది. ఈ గ్రామవాసి అయిన చింతపల్లి రెడ్డి నాగమ్మ సేనకు సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడని చరిత్ర. అంగడి ఊరలేదు, వరి అన్నము లేదు, శుచిత్వమే లేదంగన లింపు లేరు, ప్రియమైన వనంబులు లేవు, నీటికై భంగపడంగ పాల్పడు కృపావరులెవ్వరు లేరు, దాతలెన్నంగను సున్నగాన పలనాటికి మాటికి బోవ నేటికి అని కవి సార్వభౌముడు శ్రీనాథుడు పలనాడు ప్రాంతాన్ని దర్శించి అప్పటి తన స్వయానుభవంతో రచించిన ఆసువిధి. ఈ పద్యం ద్వారా అప్పటి పలనాటి స్థితిగతులు మనకు కళ్లకు కనిపించినట్లున్నాయి. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ అనంతరం పలనాడు దినదినాభివృద్ధి చెందుతూ పారిశ్రామికంగా, వ్యాపారాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిలోని భాగంగానే మాచర్లలో కేసీపీ సిమెంట్, రెంటచింతల మండలంలో పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ, దాచేపల్లి మండలం గామాలపాడులో ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీ, కారంపూడిలో శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీలు పలనాడు ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా విరాజిల్ల చేస్తున్నారు. త్వరలో గామాలపాడు, బూదవాడ, తంగెడ, గొట్టిముక్కలలో కూడా మరికొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు నిర్మాణానికి నోచుకోనున్నాయి. పలనాటి ముంగిట శతాబ్దాల నుండి భక్తులకు దర్శనమిస్తూ ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న మాచర్ల చెన్నకేశవ స్వామి దేవాలయం, పలనాడు మహిళా మంత్రిని నాయకురాలు నాగమ్మ నిర్మించిన శివాలయం, బ్రహ్మనాయుడు తపస్సుకై వెళ్లిన గుత్తికొండ బిళం, సహజ సిద్ధంగా దైదలో వెలసిన ఈ బిళంలోని అమరలింగేశ్వర స్వామి గుహ, గురజాలలో ఆనాటి పాతపాటేశ్వరి అమ్మవారు, ఇష్టకామేశ్వర ఆలయాలు, సత్రశాలలో మల్లేశ్వర స్వామి ఆలయం నేటికి భక్తులతో అలరారుతున్నాయి. ఈ ప్రాంతాన్ని
ఒక ఆధ్యాత్మికతతో కూడిన పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. ఇకపోతే పర్యాటక కేంద్రాలైన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, ఎత్తిపోతల జలపాతం, శిల్పకళలకు చిహ్నంగా నిలిచిన దుర్గి నేటికి చాపకూడు సిద్ధాంతాన్ని పాటిస్తూ వీర విద్యావంతులు, పోతురాజులు, కన్నమనీడుల సాంగత్యంతో పలనాటి వీరాచార పీఠాధిపతులు కారంపూడిలో జరిపే ఉత్సవాలు, కారంపూడిలోనే శతాబ్దాల తరబడి సాక్షీభూతాలుగా నిలచిన వీరుల గుడి, అంకమ్మ గుడాలు, కన్నమదాసు మేడ, బాలచంద్రుని గుర్రపు డెక్కల గుర్తులు, కారంపూడి కనుమలు, నాగులేరు, తుమ్మూరుకోటలోని ఔరంగజేబు కాలం నాటి మసీదులు, దాచేపల్లి మండలంలోని రెడ్డిరాజుల కోటగోడలను, బురుజులను పరిరక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. వీటిపై ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించేందుకు పలనాటి ప్రజలు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఈ పలనాటి చారిత్రక కట్టడాలను పదిలపరచటమే కాకుండా ఈ ప్రాంతాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయగలందులకే మా ఈ సంకల్పం.